మెరుగైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం అమీన్పూర్ సర్కిల్ పరిధిలో పీజీఆర్ ఎన్క్లేవ్ ను ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని పీజీఆర్ ఎన్క్లేవ్ ను జీహెచ్ఎంసీ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల సభ్యులందరూ పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు దిగారు. అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని మాధవపురి హిల్స్, జనప్రియ, నైల్ వ్యాలీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ, హెచ్ఎంటీ, వేదరి, శిల్ప కాలనీలతో నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన దీక్షకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ 50,000కు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పీజీఆర్ ఎన్క్లేవ్ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేయడానికి కారణం ఏమంటే మీకు తెలిసిన విషయమే. అమీన్పూర్లో దగ్గర 2 లక్షల పబ్లిక్ పాపులేషన్ ఉండగా 2 డివిజన్లు చేయడం జీహెచ్ఎంసీలో కలిపి చాలా అన్యాయం చేసినట్టు ఈ ఏరియాకు మా అందరి దృష్టికి మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. అందువలన విషయంలో కాలనీ రెసిడెంట్స్ కానీ, కాలనీ అసోసియేషన్ టీమ్స్ కానీ మేమందరం కూడా ఈ ఏరియాలో ఉన్న సరౌండింగ్ ఏరియాలో పీజీఆర్ ఏరియాని సపరేట్ డివిజన్ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేయడానికి దిగినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ చైర్మన్ కానీ, ఎంపీ వాళ్ళు కానీ, వైస్ చైర్మన్ కానీ అందరూ కూడా ప్రతి వారు సహకరించడానికి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమీన్పూర్ని 4 డివిజన్గా చేయాలని ఎమ్మెల్యే గారు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా లెటర్ ఇచ్చారు. దాంతోపాటు సపరేట్గా మేము కూడా ఆ 4 డివిజన్లో పీజీఆర్ను కూడా సపరేట్ చేయాలని ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం, దాంతోపాటు మేము కూడా ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కూడా సపరేట్గా పీజీఆర్ని సపరేట్ డివిజన్ చేయాలని చెప్పి ఇచ్చినాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో 2 ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం, పరిపాలన కానీ దేనికైనా కానీ. ఎందుకు చెప్తున్నామంటే పీజీఆర్ సరౌండింగ్ ఏరియా కాలనీలు అన్నీ కలుపుకుంటే దగ్గర 50,000 పైన పీపుల్ ఉన్నారు. దీనికి 4 కౌన్సిలర్లు ఉండగా కూడా కనీసం 1 డివిజన్ కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందువలన చెప్పేసి మేమందరం కూడా దీన్ని గట్టిగా తీసుకొని ఇదేదో చిన్నగా చేస్తున్నామని కాదు, రేపు పొద్దున్నే సపరేట్ డివిజన్ కాకపోతే మాత్రం చాలా గట్టిగా ధర్నా చేయడమా ఇంకో నిర్ణయాలు తీసుకొని సపరేట్గా చేయడానికి ఎంతో కృషి చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. దగ్గర ధర్నాలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ కాలనీ నుంచి దగ్గర మీరు చూస్తున్నారు కదన్నా, దగ్గర 500 నుంచి 800 పీపుల్స్ పాల్గొన్నారు. జస్ట్ మేము నైట్కే మెసేజ్ ఇస్తే అదే మేము గట్టిగా చెప్పితే దగ్గర 5-6 వేల మంది వచ్చి మెయిన్ రోడ్డును కూడా మేము ఈసారి కాకపోతే మెయిన్ రోడ్డును కూడా ధర్నా చేస్తాం. చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇదంతా ఏదో మా అవసరాల కోసం కాదు, పొలిటికల్గా ఎవరైనా ఉండొచ్చు, కానీ సపరేట్గా ఒక డివిజన్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. దయవుంచి మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా మీరందరూ కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు ప్రస్తుతానికైతే ఈ రోజు వరకే. ఇంకేదైనా ఉన్నా కూడా మేము నెక్స్ట్ కాకపోతే మాత్రం దీన్ని ఏం చేయాలనేది కూడా ఎమ్మెల్యే గారి సహకారం, అందరూ పెద్దల సహకారం సాయం తీసుకొని ఏం చేయాలనేది కూడా మేము డిసైడ్ చేసుకొని చేస్తాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మాకు సపరేట్ డివిజన్ కావాలి, అంతే మా ధర్నా. మాకు ఈ ఏరియా సరౌండింగ్లో 60,000 పీపుల్ పైన ఉన్నారు పబ్లిక్ పాపులేషన్. మరి 60,000కి కనీసం ఒక డివిజన్ కూడా చేయలేకపోవడం ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీకు తెలుసు. ఒకసారి ఒక చోట పాత బస్తీలో 15,000 మందికే ఒక డివిజన్ చేసినారు. మరి అలాంటప్పుడు అమీన్పూర్ ప్రజలు ఏం చేసినారు? దగ్గర 1,80,000 నుంచి 2 లక్షల పబ్లిక్స్ ఉంటే 2 డివిజన్లు చేయడం చాలా బాధాకరమైన విషయం. సరే ఇదంతా ఇంతవరకే కాదు, ఇంకా హై లెవెల్లో కూడా తీసుకుపోయి దీన్ని మాత్రం సీరియస్గా తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాను. ఈ ధర్నాకి ఫస్ట్ పబ్లిక్, కాలనీ అసోసియేషన్స్ కానీ, కాలనీ రెసిడెంట్స్ కానీ, మా అసోసియేషన్ టీం కానీ అందరితో పాటు ఎమ్మెల్యే గారి సహకారము, ఎక్స్ చైర్మన్ కానీ, ఎక్స్ వైస్ చైర్మన్ కానీ, ఎంపీపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా సానుభూతి చేసి వెళ్ళారు. ఇంకా కూడా ఇది కాకపోతే మాత్రం ఇంకా భారీ ఎత్తున చేయడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. చేసి చూస్తాం కూడా, చేపిస్తాం కూడా అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాం మేము. మీరు చూస్తున్నారు కదా, ఏమి లేని కాలనీని ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ 2 కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం. అది కూడా లేకపోతే మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఆ ఉద్దేశంతో మేమంతా కూడా మాదేం లేదు, అంత కాలనీ రెసిడెన్స్ ద్వారానే వాళ్ళు ఇంకా ఈ భారీ ఎత్తున కూడా పాల్గొంటారు. మీరు చూశారు కదా, రాత్రి మెసేజ్ పెడితేనే ఇంతమంది పాల్గొన్నారంటే ఇంకా పక్కా ప్లాన్ చేసుకుంటే మాత్రం రోడ్లన్నీ కూడా దిగ్బంద్ చేసి వేల మందితో కూడా ఈ ధర్నా చేయడానికి ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్.